దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం విందాము. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువ సమయం కాకుండా 10 నిమిషాలు మన దేవుడు ఈ శుక్రవారపు ఆరాధనలో ప్రభు అయినటువంటి యేసయ్య మనకి ఏదైతే ఆయన మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడో ఆ గొప్ప కార్యాన్ని మన జీవితంలో జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన బ్రతుకులో మేలు చేయనట్లుగా 10 నిమిషాలు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఇంతవరకు ప్రార్థన చేస్తాం ప్రభు సన్నిధిలో. మరి ప్రతి ఒక్కరిని కూడా వారి అవసరాన్ని బట్టి వారి ఇబ్బందులు బట్టి ప్రార్థన చేసుకున్నాం. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఆయన చూపిస్తున్నటువంటి ప్రతి లేఖనంలో నుంచి ప్రతి తలంపుల్లో నుండి కూడా మన దేవుడు మనల్ని బలపరిచి మనల్ని ఆదరించి మన జీవితాలను సరిచేసినటువంటి సర్వాధికారి దేవుడు మన బ్రతుకుల్లో ఎన్నో మేలు మన జీవితంలో చేస్తూ ఉన్నాడు. కనుక మన దేవుడు మన యొక్క జీవితాలను మార్చడానికి, మన బ్రతుకులను సరిచేయడానికి, మన కుటుంబాలను అభివృద్ధిలోనికి నింపడానికి చాలా లోతైన విషయాలైనా మనకు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యాలు 'అపోస్తలుల చక్కని మాట ప్రభు యేసయ్య మనకు రాసినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుంచి అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము మొదటి వచనం కూడా మాటలు మనం చదివి ప్రార్థన చేసుకుందాం. ఒకరిద్దరు ప్రార్థన చేసుకొని మరి ఆరాధన త్వరగానే ముగించుకుందాం. చదవండి. పగలు 3 గంటల ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడిచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమాడుటకును కొందరు ప్రతిదినమును వాని శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద ఉంచును. వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమునడుగా పేతురు యోహానును వాని తేరు చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనను దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. దేవుని స్తోత్రం చెప్దాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే శృంగారం అనేటువంటి దేవాలయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఒక